నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే సకాలంలో ఇంటి నీటి పన్నులు వసూలు చేసే విధంగా చూడాలని, వచ్చిన నగదుతోనే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మున్సిపాలిటీకి వస్తాయని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. అద్దెంకి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన బడ్జెట్ పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. 2023-24 రివైజ్డ్ బడ్జెట్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనా గురించి అకౌంటెంట్ లీలావతి వివరించారు. అద్దెంకి మున్సిపాలిటీకి పన్నుల రూపంలో సుమారు 4 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న తరుణంలో ఏ వార్డుకు ఎంత బడ్జెట్ కేటాయించారో వివరంగా తెలపాలని తెలుగుదేశం పార్టీ 12వ వార్డు కౌన్సిలర్ రమేష్ ప్రశ్నించారు. ఈ బడ్జెట్కి వార్డులో జరిగే అభివృద్ధి పనుల బడ్జెట్కి సంబంధం లేదని కమిషనర్ వివరణ ఇచ్చారు. 27,17,798 రూపాయల బడ్జెట్ అంచనా వేయగా 25,64,60,500 రూపాయలు ఖర్చుగా నిర్ణయించడం జరిగిందని, కేవలం 2024-25 సంవత్సరం నాటికి బడ్జెట్ అంచనా అని తెలిపారు. 9,299 రూపాయలుగా మనం పరిగణించడం జరుగుతున్నది. అంటే మ్యాక్సిమం నియరెస్ట్ గా మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పుడు 2,47,48,298 రూపాయలుగా ఆ యొక్క ముగింపు నిల్వ వచ్చేసి 24-25 నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి అంటే ఆ సంవత్సరానికి ఇది ఒక ముగింపు నిల్వ వచ్చేసి ఆ సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, అంటే ప్రారంభ నిల్వ అవుతుంది. ఆ ప్రారంభ నిల్వలతో కూడుకొని మనకి ఆ సంవత్సరం అంటే 24-25 సంవత్సరానికి ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి దాని యొక్క ఆదాయం అంటే మొత్తం ఓవరాల్ రిసిప్ట్ మనకు వచ్చే టౌన్ ప్లానింగ్ కానీ, మా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, విఎల్టీ కానీ, మిటేషన్ ఫీజు కానీ, ఇతర అదర్ దాన్ ఏదైనప్పటికీ కూడా ఫైన్స్ కానీ, డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ అవన్నీ ఓన్లీ మనకు వచ్చే రిసిప్ట్ ఓన్లీ అంటే రెవెన్యూ నుంచి వచ్చేది అని అంటే మన యొక్క మున్సిపాలిటీ యొక్క సంపాదించుకునే ఆస్తి ఏంటంటే 24,43,69,50,000గా జరుగుతున్నది. దానిలో అంటే దీంట్లో ఇంక్లూడింగ్ గ్రాంట్లు కూడా మనకు రాబోతున్న గ్రాంట్స్ కూడా కలిపి మొత్తము ఓవరాల్ మన యొక్క ఆదాయాన్ని 24-25కి 24,43,00,000గా అంచనా వేయబడింది. దాంట్లో మొత్తం వచ్చేసి అంటే మొత్తము అని అంటే మనకి ఆ సంవత్సరం వచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ప్రారంభ నిల్వ మరియు ఆ సంవత్సరం వచ్చిన గ్రాంట్స్ కానీ రిసిప్ట్ కానీ మొత్తం మనకు వచ్చిన మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం ప్లస్ గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్లు మొత్తం కలుపుకొని 27,01,17,798 రూపాయలుగా అంచనాలు వేయబడినది. దాని మొత్తంలో ఆ ఫైనాన్స్ ఇయర్లో అంటే 24-25 సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఖర్చులు అంటే ఏ విధంగా ఉంటాయి అంటే దాని మొత్తము ఎస్టిమేషన్ వేయగా 64,64,60,600 రూపాయలుగా బడ్జెట్ అంచనాలు వేయబడింది. మొత్తం మీద దాంట్లో మన యొక్క ఆదాయములని నుండి ఖర్చులు తీసివేయగా వెలిసి మనకి ఆ సంవత్సరం యొక్క ముగింపు నిల్వ 1,36,57,299 రూపాయలుగా మనం బడ్జెట్ అంచనాల్ని వేయడం జరిగినది. 24 బడ్జెట్ మీటింగ్ అని పెట్టారు. దీంట్లో వాళ్ళకి ఏ వాటికి ఎంతెంత పెట్టాము దాన్ని మంచి చెడు చెప్పండి. ఇప్పుడు వాటి వారి పలానా వాటికి ఇంత పెట్టాం, పలానా వాటికి ఇంత పెట్టాం అని మాకు తెలియపరచండి చాలు. ఇప్పుడు బడ్జెట్ సమావేశం అందరూ మాకు మెజారిటీ లేదు, దానివల్ల మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకోవట్లేదు. కాబట్టి మీరు పలానా వాటిలో పలానా పెట్టాం, పలానా దాంట్లో పలానా పెట్టాం. ఇప్పుడు చిల్ల చెట్లు కొట్టాం 5 లక్షల రూపాయలు పెట్టామన్నారు, అది మా వాటి కాదు. చిల్ల చెట్లకు 5 లక్షల రూపాయలు పెట్టినప్పుడు ఇట్లా ఇలాంటివన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిపోతుంటే ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఇది ఆమోదం వరకే తీసుకుంటున్నాం. అవును, ఆమోదం కరెక్టే అర్జునరావు గారు. ఇప్పుడు అవును, ఏ వాటిలో ఏం పెట్టారు చెప్పండి చాలు. దీంట్లో వార్డ్ వైజ్ మున్సిపాలిటీ మొత్తం ఖర్చు ఉంటుంది అన్నాం. అవును, 4 కోట్లు ఖర్చు ఉంది. 4 కోట్ల ఖర్చుకి ఆమోదించాం, వెళ్ళిపోయాం. మనం తీసుకుంటాం. అవును కరెక్టే. పలానా వాటిలో మాకేం పెట్టారు మాకు ఎట్ట తెలుసు? మీకేం కావాలి, మీ వాటిలో ఏం పెట్టింది కావాలి. 12 వాటిలో ఏం పెట్టారు నేను ఇప్పుడు నోట్ చేసుకున్నాను. వాటికి ఏంటని తెలియజేస్తాను. ఇప్పుడు రెడీగా ఉండదు. ఇది ఓన్లీ మున్సిపాలిటీ మొత్తానికి సంబంధించింది. ఇది ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వసూలైంది కాబట్టి మనకు దాదాపుగా 3 కోట్లు మనకి 2,50,00,000 మనకు మిగులు కనపడింది. ఎందుకంటే పన్నుకు మనం బాగా వస్తుంది. ఏదైతే ఈ
డబ్బులన్నీ కూడా మనం శాలరీస్ పే చేస్తాం. ఇందులో మనకి శాలరీస్ తప్ప దేనికి వాడకూడదు. ఏది ఇంటి పన్ను నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో శాలరీకి ఇవ్వాలి, శివల శాలరీకి ఇవ్వాలి. దాని అదర్ దాని ఖర్చు మనం పెట్టాలి మిగిలేదు. కాబట్టి అది కొంచెం మనకు మిగిలింది ఇక్కడ అమౌంట్. ఎందుకంటే జీతాలు పోవడం కొంచెం మిగిలింది. ఎందుకంటే మనకి అందరూ బాగా కట్టారు పనులు ఇక్కడ. నెక్స్ట్ వాటర్ ఛార్జెస్ నష్టం నడుస్తుంది. ఈ సంవత్సరం 58 లక్షలు మనకు డ్యూ ఉంది. ఇది భారీ నష్టం నడుస్తుంది. దీన్ని పూడ్చుకోవడానికి పెంచడానికి మరి కౌన్సిల్ వారు ఆమోదం చెప్పారు కాబట్టి అలా నడుస్తుంది. దాని ఎఫెక్ట్ డెవలప్మెంట్ మీద పడుతుంది. అంటే డెవలప్మెంట్కి వార్డులలో ఏదైతే కేటాయించాలో అది కేటాయించబడకుండా వాటర్కి ఎక్కువ ఖర్చు, అంటే కరెంట్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది వాటర్కి. దాని తర్వాత వచ్చేసి వాటర్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ శాలరీస్కి ఎక్కువ అవుతుంది. 30 మంది పైన ఉన్నారు. సో ఈ వాటర్కి ఏదైతే ఉందో అత్యధికంగా లాభం పొందేది గుంటూరు మున్సిపాలిటీ ఒకటి మన రాష్ట్రంలో. రెండవది వచ్చేసి విజయవాడ. వీళ్ళకి వాటర్ బాగా ఎక్కువ 200 కోట్ల లాభం వస్తుంది. మనకి ఇక్కడ 1,30 లక్షలు నష్టం వస్తుంది. సో ఇది మనం అధిగమించాలంటే పెంచడానికి మనకు ఒక ఆర్గనైజ్డ్ స్కీమ్ లేదు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ స్కీమ్ మనకు రన్ అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇంటింటి కొలాయి ఇచ్చిన తర్వాత మనం కూడా కొంచెం అద్దెకి మున్సిపాలిటీ కూడా లాభాల్లో వాటర్ స్కీమ్ సంబంధంగా లాభాలు మనం వస్తాం. సో అప్పుడు కనుక మనకి కొంచెం వెయిట్ చేయాలి. నమస్కారం అండి. అద్దంకి మున్సిపాలిటీలో గత 25 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంటే నేటికి వారిని రెగ్యులర్ చేయకపోవడం బాధాకరంగా ఉందని, ఎన్నికల సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేదని పారిశుద్ధ్య కార్మికుడు భీష్మ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరింది. 4వ రోజు మున్సిపల్ కార్యాలయం నుండి బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా భీష్మ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తామని 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రెగ్యులర్ చేయకపోవడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వటం లేదన్నారు. వారు ఏమీ ఆకాశానికి అందని కోరికలు అడగడం లేదని, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించమని నిరవధిక సమ్మెకు దిగడం జరిగిందన్నారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని భీష్మ డిమాండ్ చేశారు. గతకాల 4వ రోజు ఇది. మేము కార్మికులను సమ్మె చేస్తున్నాము. గతంలో సీఎం గారు మాకు పాదయాత్ర చేసేటప్పుడు మాకు ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు చేసే పనికి ఎవరైనా కానీ అన్యాయం చేయకూడదు, మీకు నేను వస్తే మా గవర్నమెంట్ వస్తే మీకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఇచ్చిన హామీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మనకి ఇంతవరకు యాతనాలు పెంచుకోవటం కూడా కాక చేసే పనిని గుర్తింపించకుండా మమ్మల్ని వెనక్కి నెట్టేసినట్టు అణిసివేశాడు. ఇది ధర్మం కాదు. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ప్రజల సమక్షంలో మేము మురికి పని చేస్తూ ప్రజలకు ఆరోగ్యంగా ఉంచుతూ కరోనాలో కూడా టైంలో కూడా మేము ప్రజల పట్ల మేము ఇబ్బంది లేకుండా త్యాగం చేసాము. కానీ మమ్మల్ని గుర్తిరగలేదు. ఇప్పుడు కూడా పట్టణాల్లో ఇప్పుడు కూడా ప్రజలు బాగుంటారంటే మేము చేసే పనుల వల్లేను. కానీ మమ్మల్ని ప్రజలన్నా గుర్తెరుగుతున్నారు, మీకు చేయటం న్యాయమేనా అని ప్రజలు అంటున్నారు. కానీ సీఎం కానీ శాఖ మంత్రులు కానీ మా విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. ఇది ధర్మం కాదు. మాకు ఇప్పుడు పిఆర్స్ వాళ్ళు 3,000 ఇస్తామంటున్నారు. కానీ మేము 11వ పిఆర్స్ ప్రకారం మాకు 21,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. అది ఇటు చిన్న కోరిక. ఇది వాళ్ళకి సులభమైంది. కానీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మేము చేసే పనికి మాకు ఆప్కోస్లో కలిపి మీరు పర్మిట్ మనుషులు అని చెప్పి మాకు ఇచ్చే పథకాలు కూడా రానియకుండా మాకు ఏది కూడా అందకుండా చేస్తున్నాడు. ఇది ధర్మం కాదు. పర్మిట్ చేయకుండా చేసామని చెప్పి మాకు గవర్నమెంటే అబద్ధంగా దీన్ని ప్రకటిస్తుంది. ఇది తప్పు, ఇది ధర్మం కాదు. కాబట్టి ఇప్పుడైనా మమ్మల్ని తెలుసుకొని మమ్మల్ని గుర్తెరిగి మా పట్ల న్యాయం చేయాలని సీఎం గారిని ఇప్పుడు కూడా మేము సానుభూతంగానే అడుగుతున్నాము. కానీ మాకు చేయకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అది ధర్మం కాదు. మాకు ఇప్పుడు పిఆర్సీ ప్రకారం మాకు 11వ పిఆర్సీ ప్రకారం మాకు లెక్క కట్టి 21,000 ఇవ్వాలని మేము చిన్న కోరిక కోరుతున్నాము. అది ఇస్తే
ప్రజల పట్ల మళ్ళీ యథాతీతిగా నిధుల్లోకి చేరి మేము పనులు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులను. జయప్రదం చేయండి 4వ రోజు సమ్మెను, జయప్రదం చేయండి 4వ రోజు సమ్మెను. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం చేయాలి, వెంటనే కార్మికులను పర్మనెంట్ చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఐసీడీఎస్ బలోపేతం చేయాలని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని గత 4 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా ఆందోళనలు చేసిన ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లారని అంగన్వాడీ టీచర్లు అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దెంకి పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 18వ రోజుకు చేరింది. శుక్రవారం అద్దెంకి, పంగులూరు, కోరిసపాడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,03,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 12వ తేదీ నుంచి సమ్మెలోకి దిగారని, అంగన్వాడీలకు పని పాట లేక నిరవధిక సమ్మె చేయడం లేదని, వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి వేతనాలు పెంచితే వెంటనే సమ్మె విరమించి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లడం జరుగుతుందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేశారు. నా పేరు ఇందిరా అండి. పంగులూరు సెక్టారు, పంగులూరు మండలం అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గత 18 రోజుల నుండి మేము చేస్తున్న సమ్మెను మీరు చూస్తున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందిగా మేము అడుగుతూ ఉన్నాం. మీరు మాట ఇచ్చారు ఆ రోజు, మీ మాట ఇచ్చిన ప్రకారమే మేము అడిగాం. కానీ మీరైతే మమ్మల్ని కనీసం చర్చలకు కూడా పిలవకుండా మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారంగా మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారండి. మరి మీరు గ్రాడ్యుటీని, కనీస వేతనాన్ని కనీసం ఈ రెండన్నా మీరు అమలు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మరి మీరు మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అడగటం జరుగుతుంది. కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందిగా మేము మనవి చేయించున్నామండి. ప్రత్యేకంగా మా సమస్యలు మేము పోరాటానికి దిగాము. మరి ఎంతవరకు కొనసాగుతుందో మాకైతే తెలియదు. మీరు మాకు ప్రభుత్వ మండి వైఖరిని కూడా మేము ఖండిస్తున్నామండి. మీరు ఇష్టం వచ్చినట్లు, మీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడుతున్నారు. 10 చదువుతున్నారు, మీరు 10 చదివేరు అని అంటున్నారండి. 10 చదివే వాళ్ళకి ఇన్ని యాప్లు ఎందుకు ఇస్తున్నారండి? అదంతా ఆన్లైన్ వర్క్ కాదా? మేము 10 చదివేమంటున్నారు కదా, మరి మేము చేస్తున్నప్పటికీ మీరు మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారండి. మహిళలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరి కనీస వేతనం 26,000, మరి ఫేస్ యాప్లు కొత్తగా పెట్టిన ఆ యాప్ను కూడా మీరు రద్దు చేయండి. గ్రాడ్యుటీని అమలు చేయండి. ఈ చిన్న వాటినన్నిటినీ మీరు మా ముందుంచారు కానీ మాకు అవసరమైంది ఏదో మీరు మాత్రం తెగించి చెప్పటం లేదండి. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నేను పంగులూరు మండలం నుంచి మాట్లాడుతున్నాను. మేము ఈ రోజుకు 18 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయం స్పందించట్లేదు, మాట్లాడటానికి మనసు అంగీకరించట్లేదు. మా సమస్యలను తీర్చే మేమే విధుల్లోకి తెల్లవారి పొద్దునే 7 గంటల నుంచే విధుల్లోకి హాజరవుతాం కదా. మా సమస్యలు ఇక్కడ పెట్టి మీరు సచివాలయం ఉద్యోగస్తుల చేత ఇంకొకటి చేత తాళాలు బగలు కొట్టించి సెంటర్లు తీపించడము, ప్రభుత్వం చేత ఒత్తిడి తెప్పించడము, మా అధికారుల చేత ఒత్తిడి తెప్పించడం మాకు సమన్వయంగా లేదు సార్. మా సమస్యలను పరిష్కరించమని మేము కోరుకుంటున్నాము. మాకు ఒళ్ళు వలిసి మేము బయటికి రాలేదు సార్. మా సమస్యలకి కడుపు మండి మేము బయటకు వచ్చాము. ఇంకోటి, మేము 10వ తరగతి చదువుకున్నామన్నారు. మా దగ్గర బీఈడీ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు,
అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు చదువులు చదువుకున్న వాళ్ళు మా దగ్గర ఉన్నారు. మేము రోజుకి 7 యాప్ల్లో వర్క్ చేస్తున్నాం సార్. మమ్మల్ని ఈ రకంగా మాట్లాడటం మాకేం సమంజసంగా లేదు సార్. మా సమస్యలు తీర్చిన వెంటనే మేము విధుల్లోకి హాజరవుతామని మేము చెప్తున్నాం కదా. కళ్ళబొల్లి మాటలు, ఇది చేసాము అది చేసాము, ఇన్ని డిమాండ్లు నెరవేర్చాము. మేము మెయిన్ అడిగేది జీతం కదా సార్. మా కడుపులో నిండా ఉంటే మేము పని చేయడానికి మేము ఇష్టపడతాం కదా. మా కడుపు కావాలంటే మేము వర్క్ చేయలేం కదా సార్. జనాలకు అందరికీ పోషకాహారం అందించే ఉద్యోగం మేము చేస్తున్నాం, కానీ మేము లోపపోషణకు గురయ్యే పరిస్థితి మాకు వచ్చింది సార్. మా బిడ్డలకు కడుపు నిండి అన్నం పెట్టుకోలేము, మేము బయటికి పోయి పని చేయలేము. మరి మీరు మా కడుపు నిండితే మేము పని చేయగలుగుతాం కదా. కనీసం మీరు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు 4 సార్లు పెరిగినాయి సార్. రైసు 1600 లేనిది కట్టప్పుడు రైస్ రావట్లేదు. మరి మేము ఏ రకంగా మేము సెంటర్లో హాజరు కావాలి? మాకు వచ్చే 11,500 మేము సెంటర్ అద్దెలే కట్టుకునేమా, గ్యాస్ కొనుక్కునేమా, పిల్లల్ని సరిగా చూసుకునేమా? కూరగాయలకి మీరు ఇస్తారు, రూపాయిన్నర ఇస్తారు, గ్యాస్కి 50 పైసలు ఇస్తారు. ఉదయం లేచిన తర్వాత 9 గంటలకు గుడ్డెడకు పెట్టియాలి, మధ్యాహ్నం భోజనం వండి పెట్టాలి, సాయంకాలం మళ్ళీ పాలు కాగబెట్టియాలి. ఇన్నిటికీ 50 పైసలు ఇస్తారు. మీరు మేము ఇస్తున్నామని చెబుతున్నారు, 50 పైసలు ఇస్తున్నారు. 1000 రూపాయలు పెంచి మేము 11,500 చేసాము. మేము 1000 రూపాయలు పెంచింది బానుకొని 11,500 చేసాము, 12,500 యాడ్ చేశారు. జీవోలు అబద్ధం ఆడేవి కదా సార్. మీరు మేము అబద్ధం ఆడితే మీరు నిజమైన మాటలు మాట్లాడండి, అబద్ధపు మాటలు చెప్పొద్దు, వాస్తవం ఉన్నది మాట్లాడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మా సమస్యలు తీర్చితే మేము వెంటనే విధుల్లోకి హాజరవుతాం. మా సమస్యలు తీర్చకపోతే మటుకు మేము విధుల్లోకి హాజరయ్యే పరిస్థితే లేదు. మేము రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు మనవరాలు సాత్విక పుట్టినరోజు సందర్భంగా సందిరెడ్డి శ్రీను సౌజన్యంతో బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్స్ను శుక్రవారం రోటరీ సభ్యులందరూ కలిసి అందజేశారు. అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని గాజులపాలెం ఎంపీపీ స్కూలుకు కొల్లిపరి నాగయ్య సౌజన్యంతో కుర్చీలను రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వీరయ్య, దేవపాలన, చంద్రమౌళి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ ఏకాగ్రతతో చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని, పేద విద్యార్థులకు రోటరీ వారి సహాయ సహకారాలు అందించాలని ఎవరు ముందుకు వచ్చినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని రోటరీ అధ్యక్షులు మాలాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ ప్రోగ్రాం అయితే అసలు ముందు లేదు, పొద్దున దాకా లేదు ప్రోగ్రాం అనుకోలేదు. అసలు ఈరోజు పని మీద నేను వెళ్ళి సరే ఏదో మళ్ళీ మనసు పోక అప్పటికప్పుడు అనుకొని సార్కి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే సరే రండి భోజనం తర్వాత అన్నాడు. సరే 3ంటికి వచ్చాం. పోయినసారి ఇచ్చామని ఉపయోగపడ్డాయా మీకు? అందుకనే మళ్ళీ ఈ సంవత్సరం, ఎందుకంటే వీళ్ళు ఎస్ఎస్సీలోనే మన ఈటీఎఫ్ వాళ్ళు తయారు చేసి వాళ్ళు బాగా ఇందులో పోయిన సంవత్సరం ఈ పుస్తకాలతో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా అందరూ 80% పాస్ మార్కులు వచ్చినాయి. ఇందులో కొంత వాళ్ళు ఇచ్చిన పుస్తకంలో ఉన్నటువంటి పేపర్లో కూడా వచ్చినాయి. అందుకని వాళ్ళని ఇస్తే ఇంకా అన్ని స్కూళ్ళకు కూడా ఇంకా 7 స్కూళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 31 పాఠశాలలో మహిళా విద్యార్థులకి వాళ్ళు 80 మంది ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు. ఆ 80 మందికి కూడా రేపు ఇస్తున్నాం. అట్నే మన శంకవరపాడు, ధర్మారం మీరు చదువుకోవాలి. రోటరీ యొక్క ధ్యేయం, రోటరీ అంటే వారికి ఏదో ఆషామాషిగా రావడం పోవడం, ఏదో వచ్చారు పోయారు అనేది కాకుండా మిమ్మల్ని భవిష్యత్తులో మంచి పొజిషన్లో చూడాలని, మీరు కూడా మా స్థాయికి వచ్చిన తర్వాత సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీ స్కూల్స్ని ఎన్నుకొని
ఈ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా రోటరీ అంటే ఏంటి చెప్పండి. రోటరీ ఏం చెప్తుంది? రోటరీ అంటే సేవా సంస్థ. దీనికి మా అధ్యక్షుడు మళ్ళా శ్రీనివాసరావు గారు, అద్దెకి రోటరీ క్లబ్ అంటారు అన్నమాట. తర్వాత ఆయన సెక్రటరీ, నాకు అసిస్టెంట్ గవర్నర్ గారు. ఆయన ఇదేమో మాకు విధంగా ఎంతో ఒక మాట చెప్పాడు ఆయన. అలాగే మా ప్రెసిడెంట్ ఏం చెప్పాడు, వాళ్ళ స్నేహితుడు ఏమన్నాడు, నన్ను మర్చిపోమాగా, ఎక్కడ ఉన్నా కూడా నా పేరు ప్రశ్న ఎవరు చెప్తారు వాడు ప్రారంభిస్తాం. అది ఏం చెప్పాడు ఆయన చెప్పండి. వాళ్ళ మిత్రుడు ఏం చెప్పాడు, నన్ను మర్చిపోవాక అన్నాడు. అది స్నేహం అంటే అది రోటరీ క్లబ్ ఏం చెప్తుంది అనమాట, స్నేహము, సేవ, ఒకరికొకరు సహకారం, ఈ మూడు చెప్పేది రోటరీ క్లబ్. ఇది చాలా దేశాలు ఉంది, 2 దేశాలు ఉంది రోటరీ క్లబ్ అనేది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలు తెలుసుకుని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి బూదాటి శ్రీనివాసరావు అన్నారు. బొడ్డువానిపాలెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలన్నీ ప్రజలు వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశము, మన ప్రధానమంత్రి గారు ఒక విశ్వకర్మే కాదు చాలా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే స్కీమ్స్ పెట్టున్నారు. వాటిల్లో ఇది ఒకటి, విశ్వకర్మ యోజన ఒకటి. విశ్వకర్మలో మీకు తెలుసు, ఇది 18 సంవత్సరాల వయసు ఉండి అర్హులు. దీనికి వయసు సంబంధం ఎవరైనా పెట్టుకోవచ్చు. కుల వృత్తులు, చేతి వృత్తులు, కులంతో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రెండోది వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు దీన్ని ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటా ఆ కిస్తీలు కట్టుకుంటా ఉంటే సెకండ్ స్టేజ్లో 2 లక్షలు ఇస్తారు, థర్డ్ స్టేజ్లో 3 లక్షలు ఈ విధంగా ఇస్తూ ఉంటారు. మూడోది వచ్చేసి ఏంటంటే దీనికి వచ్చేసి కాకుండా ఇక్కడ ఇంకొక స్కీమ్ ఉంది, దాన్ని వచ్చేసి ఎన్బీసీ ఎఫ్డిసి అంటారు. ఎన్బీసీ ఎఫ్డిసి అంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇది వెనుకబడిన తరగతులకి చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఎవరైతే ఉంటారో, ఈరోజు వాళ్ళు ఒక చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు, చిల్లర దుకాణం కానీ, లేకపోతే వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం కావాలని 3 లక్షల దాకా ఇస్తారు. ఇందులో ఈ స్కీమ్లో 3 లక్షలు ఇస్తారు. లేదు మాకు ఏం లేదు సార్, మేము ఏదైనా చూసుకుంటామంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిస్టింగ్, 2 నాన్ ఎగ్జిస్టింగ్. ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి 3 లక్షలు ఇస్తారు, లేని వ్యాపారం పెట్టుకోవడానికి 3 లక్షలు. కేఆర్కే డిగ్రీ కళాశాలలో బీకాం 5వ సెమిస్టర్ విద్యార్థి బాలజనార్దన్ నాగార్జున విశ్వవిద్యాలయంలో 20 కిలోమీటర్ల పరుగు పందెంలో రజత పథకం సాధించగా కళాశాల ప్రిన్సిపల్ మోహన్ రావు విద్యార్థిని అభినందించి శాలువా కప్పి సత్కరించారు. అలాగే ప్రేరణ అనే అంశంపై జనవరి 10, 11 తేదీల్లో కళాశాలలో జరిగే జాతీయ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అధ్యాపకులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.